ఈ మధ్య కాలంలో పెరుగుతున్న కిడ్నీ సమస్యల గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అనంతరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే కిడ్నీ సమస్యలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. అంటే మెయిన్ రీజన్స్ ఏంటి సార్ కిడ్నీ సమస్యలు? కర్నూలు అండ్ సరౌండింగ్ ప్లేసెస్లో పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడతారు. ఇవన్నీ కూడా కిడ్నీ రోగాలు పెరగడానికి కారణాలు. ఈ కోకోనట్ వాటర్లో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉందని చెప్తుంటారు. అందులో నిజం ఎంతండి? పొటాషియం వల్ల డైరెక్ట్గా కిడ్నీ ఫెయిల్ అవ్వదు, కానీ కోకోనట్ వాటర్ వల్ల కిడ్నీ ఫెయిల్ అవ్వదు. కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కోకోనట్ వాటర్ తీసుకోకూడదు. ఓకే, సాల్ట్ ఇంటేక్ వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయని వింటుంటాం. ఇది కూడా నిజమేనా సార్? సాల్ట్ అనేది చాలా రకాలుగా బాడీని డ్యామేజ్ చేస్తుంది. దానిలో ముఖ్యంగా 5 grams per day కంటే తక్కువ తీసుకోవాలి. జనరల్గా మనం వింటుంటాం నీళ్లు తక్కువ తాగడం వల్ల కూడా కిడ్నీస్ చెడిపోవడం కానీ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ రావడం వస్తుంది. ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకోవాలి డైలీ? నేను నా పేషెంట్లకు ఏం చెప్తానంటే, ఇప్పుడు జనరల్గా ఆఫీసులలో వర్క్ చేసే లేడీస్ కానీ అదే బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు యూరిన్ అనేది స్టాప్ చేసుకుంటుంటారు. అలా యూరిన్ స్టాప్ చేసుకోవడం వల్ల కూడా కిడ్నీస్ మీద ఏమైనా ప్రభావం పడుతుందా? ఖచ్చితంగా యూరిన్ స్టోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అసలు కిడ్నీ జబ్బు వచ్చిందని మన బాడీ ఏదైనా అంటే సిమ్టమ్స్ ఇస్తుందా? అటువంటి వార్నింగ్ సైన్స్ ఏమన్నా ముందుగానే తెలుసుకోవచ్చా సార్? కిడ్నీలు చాలా మంచి ఆర్గన్స్ అండి. ఎందుకంటే 90% కిడ్నీ డ్యామేజ్ అయ్యే వరకు సిమ్టమ్స్ ఏమీ ఉండవు. కిమ్స్ హాస్పిటల్కి మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి మీరు ఎటువంటి సర్వీసెస్ ఎటువంటి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్? కిమ్స్ హాస్పిటల్లో నెఫ్రాలజీకి సంబంధించి రాయలసీమలో ఈ రకమైన కాంప్లికేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్ చేసే ఏకైక హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ కర్నూలు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కిషోర్. ఈరోజు హెల్త్ స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ మధ్య కాలంలో పెరుగుతున్న కిడ్నీ సమస్యల గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అనంతరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని ఆహ్వానించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? గుడ్ అండి, థ్యాంక్ యూ సార్. ముందుగా మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ ఇంట్రడక్షన్ కొద్దిగా చెప్తారా మా ప్రేక్షకులకి? నేను డాక్టర్ అనంతరావు అండి, నెఫ్రాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ కర్నూలు. నేను లాస్ట్ 7 yearsగా కిమ్స్ హాస్పిటల్లో నెఫ్రాలజీ ట్రాన్స్ప్లాంట్ విభాగంలో చేస్తున్నాను. సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే కిడ్నీ సమస్యలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. అంటే మెయిన్ రీజన్స్ ఏంటి సార్ కిడ్నీ సమస్యలకి? క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఆల్మోస్ట్ 10 to 15% ఆఫ్ ద పాపులేషన్లో మనం చూస్తున్నాం. దీనికి 30 to 40% కేసెస్లో షుగర్ వ్యాధియే కారణం. ఇది కాకుండా బీపీ, క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాం. ఇది ఎస్పెషల్లీ కర్నూలు అండ్ సరౌండింగ్ ప్లేసెస్లో పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడతారు, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఎక్కువగా వాడతారు. దీనివల్ల లాంగ్ టర్మ్గా కిడ్నీకి డ్యామేజ్ జరుగుతుంది. ఇవి కాకుండా కొన్ని జెనెటిక్ కిడ్నీ డిసీజెస్ ఉంటాయి. దీనివల్ల సిస్ట్లు అంటాం, ఏడీపీకేడీ కానీ లేకుంటే నెఫ్రనాప్తసిస్ కానీ, ఇవి జనుపరంగా వచ్చే రోగాలు. దీనివల్ల కూడా వస్తాయి. కొన్నిసార్లు చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అంటే యూరిన్ బయటికి వచ్చే దారి బ్లాక్ అవ్వడం, లేదా యూరిన్ నార్మల్గా కిడ్నీ నుంచి బ్లాడర్కి వచ్చి బయటికి వచ్చేసేయాలి. అలా కాకుండా బ్లాడర్ నుంచి రివర్స్లో వెళ్తుంది. దీన్ని రీఫ్లక్స్ అంటాం. దీనివల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, ఇవన్నీ కూడా కిడ్నీ రోగాలు పెరగడానికి కారణాలు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వయసు వాళ్ళకి స్టార్ట్ అవుతుందండి కిడ్నీ ప్రాబ్లమ్స్? మామూలుగా జనరల్గా హెల్తీ పర్సన్లో నార్మల్ ఏజ్ గ్రూప్ తీసుకుంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి స్టార్ట్ అవుతాయి కిడ్నీ ప్రాబ్లమ్స్? కిడ్నీ డిసీజెస్ అనేవి ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూస్తున్నాం. పుట్టిన శిశువు నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్లకు ఈచ్ ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క కారణం ఉంటుంది. ఈ 30 to 50 years ఏజ్ గ్రూప్ తీసుకుంటే షుగర్ వల్ల బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అదే పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ తీసుకుంటే యూరినరీ ట్రాక్ట్ అబ్నార్మాలిటీస్ కానీ జనుపరంగా వచ్చే రోగాలు కానీ ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. అట్లాంటివి రికవరీ అవ్వకుండా పర్మనెంట్ డయాలిసిస్కి వెళ్ళిపోతారు. సో ఎవ్రీ ఏజ్ గ్రూప్లో మనము కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చూస్తున్నాము. కామన్గా 30 to 50 years ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూస్తాము. సార్, జనరల్గా మీరు అన్నారు మెడికేషన్స్ అని, పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి డిసీజెస్ వస్తాయి. అంటే ఈ పెయిన్ కిల్లర్స్ డాక్టర్ సజెస్ట్ చేసినవి వేసుకుంటాం సార్, లేదంటే ఓన్గా తెచ్చుకొని వేసుకోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ అంటాం. ఇప్పుడు చాలామందికి క్రానిక్ పెయిన్ ఉంటుంది. అంటే బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, మోకాలు నొప్పి అవ్వచ్చు, తలనొప్పి అవ్వచ్చు. వాళ్ళు లాంగ్ టర్మ్గా ఆ మెడిసిన్స్ వాడినట్లయితే అదే లాంగ్ టర్మ్గా కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతా పోతుంది. అది పర్మనెంట్ డ్యామేజ్. కొన్నిసార్లు
1 or 2 days వేసుకున్నప్పుడు కూడా టెంపరీగా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతుంది. కానీ ఆ మెడిసిన్స్ ఆపేస్తే కిడ్నీ రికవర్ అయిపోతుంది. కానీ అదే రిపీటెడ్గా ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కిడ్నీ పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. ఓకే, ఓన్లీ పెయిన్ కిల్లర్స్ అయినా సార్, లేదంటే ఏదన్నా జనరల్గా కొంతమంది రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కొన్ని మెడిసిన్స్, అటువంటి మెడిసిన్స్ వల్ల కూడా కిడ్నీస్ మీద ప్రభావం పడే అవకాశం ఉందా? నెఫ్రోటాక్సిక్ డ్రగ్స్ అంటాం, అంటే కిడ్నీకి హాని చేసే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి, అవి వాడినప్పుడు కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది. దీనిలో పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా కామన్. ఇవి కాకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఉంటాయి, హోమియోపతి, జడీబూటీ, చెట్ల మందులు, నాటు మందులు, యునాని. దీనిలో కూడా కొన్ని హెవీ మెటల్స్ ఉంటాయి. దీనివల్ల కూడా కిడ్నీకి లాంగ్ టర్మ్ వాడినప్పుడు డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఈ మధ్యకాలంలో కిడ్నీ స్టోన్స్ అంటే మీకేం ఆపరేషన్ లేదు, డాక్టర్ని కన్సల్ట్ అవసరం లేదు, ఈ పౌడర్ తాగితే మీకు కరిగిపోతాయి అని ఇటువంటి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి డూప్లికేట్ మెడిసిన్స్ అయితే అమ్మడం చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో ఎక్కువైపోయినాయి. వాటి వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందండి. ఖచ్చితంగా ఈ పౌడర్స్ వల్ల ప్లస్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వల్ల కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గుతుంది. దానిలో కంటెంట్ ఏముంటుంది అనేది చాలా వరకు మనకు తెలీదు. సో టెంపరీగా కిడ్నీ ఇంప్రూవ్ అయినట్లే అయ్యి లాంగ్ టర్మ్లో కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతుంది. సో అవి అవాయిడ్ చేయడం బెటర్. మనం జనరల్గా చూసుకుంటే హెల్త్ బాగాలేని వాళ్ళు ఎక్కువ కోకోనట్ వాటర్ అనేది తాగుతుంటారు. ఈ కోకోనట్ వాటర్లో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉందని చెప్తుంటారు. అందులో నిజం ఎంతండి? పొటాషియం వల్ల డైరెక్ట్గా కిడ్నీ ఫెయిల్ అవ్వదు, కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో పొటాషియం పెరిగితే అది హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో పొటాషియం యూరిన్ ద్వారా బయటికి వెళ్ళాలి. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు అది పొటాషియం బయటికి వెళ్ళదు, బాడీలోనే అక్యుములేట్ అవుతుంది. దానివల్ల హార్ట్ రేట్ తగ్గిపోవడము, గుండె పైన ఎఫెక్ట్ అవ్వడం జరుగుతాయి. కోకోనట్ వాటర్ వల్ల కిడ్నీ ఫెయిల్ అవ్వదు, కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కోకోనట్ వాటర్ తీసుకోకూడదు. అంటే ఓవర్గా తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ అని నార్మల్ పర్సన్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పొటాషియం ఉన్న డైట్ తీసుకోకూడదు. కోకోనట్ వాటర్ కావచ్చు, ఫ్రూట్ జ్యూస్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇవి తక్కువ మోతాదులో తీసుకోవాలి, సాధ్యమైనంత అవాయిడ్ చేయాలి. ఓకే, సాల్ట్ ఇంటేక్ వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయని వింటుంటాం, ఇది కూడా నిజమేనా సార్? సాల్ట్ అనేది చాలా రకాలుగా బాడీని డ్యామేజ్ చేస్తుంది. దానిలో ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు ఎనీ ఫార్మ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ర్యాపిడ్గా వర్సన్ అవుతుంది. అది డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అవ్వచ్చు, హైపర్టెన్సివ్ కిడ్నీ డిసీజ్ అవ్వచ్చు. బీపీ కంట్రోల్లో లేనప్పుడు అది కిడ్నీని ఎఫెక్ట్ చేసి కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయేలాగా చేస్తుంది. సో సాల్ట్ అనేది బీపీ ఉన్నవాళ్ళు కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ 5 grams per day కంటే తక్కువ తీసుకోవాలి. జనరల్గా మనం వింటుంటాం నీళ్లు తక్కువ తాగడం వల్ల కూడా కిడ్నీస్ చెడిపోవడం కానీ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ రావడం వస్తుంది. అంటే జనరల్గా హెల్తీ పర్సన్ ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకోవాలి డైలీ? మనము ఎంత వర్క్ చేస్తున్నామో దానికి ప్రపోర్షనేట్గా వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. ఇప్పుడు ఆఫీస్లో ఏసీలో కూర్చున్న వ్యక్తికి అంత వాటర్ ఇంటేక్ అవసరం ఉండకపోవచ్చు. అదే పొలాలలో పనిచేసి స్వెట్టింగ్ అయ్యే వాళ్లకు ఎక్కువ వాటర్ ఇంటేక్ కావాలి. నేను నా పేషెంట్లకు ఏం చెప్తానంటే, మీ యూరిన్ క్లియర్గా ఉంది అంటే మీరు అడిక్వేట్ వాటర్ తీసుకుంటున్నారు. అదే డార్క్గా ఉంది అంటే వాటర్ ఇంటేక్ తక్కువ ఉంది, కొంచెం వాటర్ ఇంటేక్ పెంచాలి. నార్మల్గా వర్క్ చేసేవాళ్ళు యావరేజ్గా 2 to 3 లీటర్స్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. హెవీగా వర్క్ చేసి స్వెట్టింగ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జనరల్గా ఆఫీసులలో వర్క్ చేసే లేడీస్ కానీ అంటే బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు యూరిన్ అనేది స్టాప్ చేసుకుంటుంటారు. అలా యూరిన్ స్టాప్ చేసుకోవడం వల్ల కూడా కిడ్నీస్ మీద ఏమైనా ప్రభావం పడుతుందా? ఖచ్చితంగా. యూరిన్ స్టోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇవి రిపీటెడ్గా అయినప్పుడు ఏమవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ అయ్యి కిడ్నీ పనితీరు తగ్గిపోతుంది. సో యూరిన్ ఎక్కువసేపు స్టోర్ చేసి యూరిన్ వచ్చినప్పుడు కూడా యూరిన్ పోయకుండా ఉండడం వల్ల ఖచ్చితంగా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. దీన్ని అవాయిడ్ చేయాలి. ఓకే, ఈ క్రానిక్ కిడ్నీ డిసీజెస్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి మీ హాస్పిటల్? క్రానిక్ కిడ్నీ డిసీజ్ మనము స్టేజ్ వైజ్ తీసుకున్నట్లయితే స్టేజ్ 1 to stage 5 ఉంటుంది. స్టేజ్ 1 to stage 4 వరకు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటాం. అంటే అండర్లయింగ్ కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో దాన్ని చూసుకొని ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకుంటాం. స్టేజ్ 5 రీచ్ అయిన తర్వాత డయాలిసిస్ అండ్ ట్రాన్స్ప్లాంట్, ఇవే మెయిన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. అసలు కిడ్నీ జబ్బు వచ్చిందని మన బాడీ ఏదైనా అంటే సిమ్టమ్స్ ఇస్తుందా? అటువంటి వార్నింగ్ సైన్స్ ఏమన్నా ముందుగానే తెలుసుకోవచ్చా సార్? కిడ్నీలు చాలా మంచి ఆర్గన్స్ అండి. ఎందుకంటే 90% కిడ్నీ డ్యామేజ్ అయ్యే వరకు సిమ్టమ్స్ ఏమీ ఉండవు. ఆ 10% మిగిలిన కిడ్నీ కూడా బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని రిమూవ్ చేయడానికి ప్లస్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. 90% అబోవ్ కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. దానిలో ముఖ్యంగా కాళ్ళవాపులు రావడం, బ్లడ్ తగ్గిపోతుంది, దానివల్ల ఆయాసం రావడము, నీరసంగా ఉండడము, పని చేయలేకపోవడము, బీపీ పెరిగిపోవడం. బీపీ ఎక్కువైపోతుంది కిడ్నీ ఫంక్షన్ తగ్గినప్పుడు. మరీ ఎక్కువైపోయినప్పుడు
పేషెంట్కి సివియర్గా బ్రెత్లెస్నెస్, ఆయాసం వస్తుంది, ఆకలి అవ్వదు, వాంతులు అవుతాయి. కానీ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా వెరీ లేట్ స్టేజ్లో స్టార్ట్ అవుతాయి. స్టేజ్ 5, స్టేజ్ 4 రీచ్ అయినప్పుడు స్టార్ట్ అవుతాయి. సో ఇలా 90% పాడైపోయిన తర్వాత తెలుసుకున్నా అంటే ఇప్పుడు జనరల్గా ఎన్ని డేస్కి అలా చెకప్ చేయించుకోవాలని ఏమైనా ఉంటుందా? కిడ్నీ డిసీజ్ ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయాలి అంటే మెయిన్గా బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు చేసుకొని చూసుకోవాలి. 40 ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తి కూడా యూరిన్ ఎగ్జామినేషన్, సీరం క్రియాటినిన్, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. అదే ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉంది, అట్లాంటి వాళ్ళు ముందుగానే 30 ఇయర్స్కే చెక్ చేసుకోవాలి. యూరిన్ ఎగ్జామినేషన్, క్రియాటినిన్ ఈ 2 టెస్టులు చేసుకోవడం ద్వారా కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా, ఏ దశలో ఉంది, దానికి ఏం చేయాలి అనేది తెలుస్తుంది. సార్ ఈ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కిడ్నీస్ ఏ విధంగా డ్యామేజ్ అవుతాయి? డైరెక్ట్గా ఎఫెక్ట్ ఏమీ ఉండదు, కానీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వల్ల కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానివల్ల వేరే కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ రావడము, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోరు, హార్ట్ అటాక్ వల్ల చనిపోతారు. సో వాళ్ళు స్టేజ్ 5 రీచ్ అయ్యే ముందే స్టేజ్ 3, స్టేజ్ 4లోనే హార్ట్ అటాక్ రావడం వల్ల, హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోతారు. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ వేరే అదర్ కాంప్లికేషన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కిడ్నీ లాస్ట్ వరకు ఫెయిల్ అయిపోయి అంటే పాడైపోయిన తర్వాత ఒకవేళ డోనర్ ఇస్తే అంటే డోనర్ ఎటువంటి వాళ్ళై ఉండాలి? అంటే డోనర్ ఫ్యామిలీ నుంచే రావాలా, లేదంటే బ్లడ్ గ్రూప్స్ ఏమై ఉండాలా? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలనుకున్నప్పుడు మనకు ముఖ్యంగా 2 రకాల డోనర్స్ ఉంటారు. ఒకటి లివింగ్ డోనర్, రెండోది కెడావరిక్ డోనర్. లివింగ్ డోనర్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ ఇవ్వడం. ఇండియాలో ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ అని ఉంది. ఈ యాక్ట్ ప్రకారం కేవలం మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్ వీళ్ళు మాత్రమే, దీన్ని ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు, వీళ్ళు మాత్రమే ఇవ్వడానికి ఎలిజిబుల్. వీళ్ళు కాకుండా ఎవరైనా సరే అది అన్రిలేటెడ్ డోనర్ అంటారు. అంటే వాళ్ళ మామయ్య కావచ్చు, బాబాయ్ కావచ్చు, చెప్పుకోవడానికి రిలేటివ్స్ అయినా కూడా చట్టపరంగా వాళ్ళు రిలేటివ్స్ కాదు, అన్రిలేటెడ్ డోనర్ అని అంటారు. దీనికి లా పరంగా చాలా అడ్డంకులు ఉంటాయి. అంటే హాస్పిటల్ కమిటీ అప్రూవల్ ఇస్తే సరిపోదు, స్టేట్ ఆథరైజేషన్ కమిటీ అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది లివింగ్ డోనర్. లివింగ్ డోనర్ కాకుండా మనకు కెడవరిక్ డోనర్ అంటాం. కెడవరిక్ అంటే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి ఆర్గన్స్ తీసుకొని మన డయాలిసిస్ పేషెంట్కి ఇవ్వడం. దీనిలో మనకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల కానీ, బీపీ ఎక్కువై బ్రెయిన్లో బ్లీడింగ్ అయిన వ్యక్తి నుంచి వాళ్ళలో బ్రెయిన్ సెంటర్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. అంటే గుండె కొట్టుకుంటూ ఉంటుంది కానీ బ్రెయిన్ అనేది పనిచేయదు. దీన్ని బ్రెయిన్ డెత్ అని అంటారు. బ్రెయిన్ డెత్ తర్వాత ఆర్గన్స్ని సేకరించి కిడ్నీ పేషెంట్స్కి డొనేట్ చేస్తారు. దీన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో జీవన్ దాన్ ప్రోగ్రామ్ అని అంటారు. డయాబెటీస్ పేషెంట్స్ కానీ, హైపర్ టెన్షన్ పేషెంట్స్ కానీ అంటే జనరల్గా వాళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేయించుకోవాలి? ఎందుకంటే ఇవి మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్స్ వస్తే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయని మీరు చెప్తున్నారు. వాళ్ళు అంటే కొంతమంది రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతుంటారు, డయాబెటిక్ మెడిసిన్స్ కానీ హైపర్ టెన్షన్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, బట్ వాళ్ళు చెకప్ చేసుకోరు సార్. అటువంటి వాళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి చెకప్ చేసుకుంటే మంచిది అంటారు? ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి అనేది వాళ్ళు ఏ స్టేజ్ ఆఫ్ సీకెడీలో ఉన్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2లో 6 నెలలకు ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. స్టేజ్ 3, స్టేజ్ 4లో 3 నెలలకు ఒకసారి చేపిస్తే సరిపోతుంది. అదే స్టేజ్ 4 and 5లో ప్రతి నెల సీరం క్రియాటినిన్, హెమోగ్లోబిన్, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు డయాబెటీస్లో కూడా చూసుకుంటే టైప్ 1, టైప్ 2 ఉన్నాయి సార్. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు అట్లా చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎన్ని నెలలకు ఒకసారి చెక్ చేయించుకోవాలి? టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి సీరం క్రియాటినిన్ చెక్ చేసుకోవాలి. టైప్ 2 వాళ్ళ కిడ్నీ డిసీజ్ ఐడెంటిఫై అయిన తర్వాత స్టేజ్ని బట్టి చెక్ చేసుకుంటూ ఉండాలి. సార్ ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే బ్లడ్లో క్రియాటిన్ లెవెల్స్ అంటారు, అవి ఏ లెవెల్లో ఉంటే ప్రమాదకరమో చెప్తారా సార్? క్రియాటినిన్ పెరిగింది అన్నప్పుడు ముఖ్యంగా మనము అది దేనివల్ల పెరిగింది అనేది చూసుకోవాలి. కిడ్నీ డిసీజెస్ మెయిన్గా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి యాక్యూట్ కిడ్నీ ఇంజురీ, రెండోది క్రానిక్ కిడ్నీ డిసీజ్. యాక్యూట్ అంటే టెంపరీగా కిడ్నీ పనితీరు తగ్గింది, అంటే నిన్నటి వరకు నార్మల్గా ఉన్న కిడ్నీ ఇప్పుడు సమ్ ఫ్యాక్టర్ వల్ల పనిచేయకుండా అయిపోయింది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే లాంగ్ టర్మ్గా కిడ్నీ పనితీరు తగ్గుతూ వచ్చింది. సో టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ రికవర్ అయిపోతుంది. అంటే క్రియాటినిన్ 5 ఉన్నా 10 ఉన్నా 2 or 3 వీక్స్లో రికవర్ అయిపోతుంది. అది ఏదైనా పెయిన్ కిల్లర్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఇంకో కారణం వల్ల కానీ కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ డ్యామేజ్ అయినప్పుడు అది ఆ ఫ్యాక్టర్ని మనం తీసేసినట్లయితే రికవర్ అయిపోతుంది. అదే క్రానిక్ కిడ్నీ డిసీజ్
స్లోగా డిసీజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది కాబట్టి అది రికవర్ అవ్వదు. సో క్రియాటిన్ ఎక్కువ ఉంది అని మీకు తెలిసినప్పుడు అది టెంపరీగా పెరిగిందా లేదా లాంగ్ టర్మ్గా క్రానిక్గా పర్మనెంట్గా పెరిగిందా అనేది చూసుకోవాలి. ఇవి కొన్ని టెస్టులు చేయడం ద్వారా మనకు కారణం ఏంటి అనేది తెలుస్తుంది. ఈ కిడ్నీ డిసీజెస్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? అవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంటాయి? మెయిన్గా నేను చెప్పినట్లు 2 రకాలుగా ఉంటాయి. ముందే ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్, రెండోది క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఇది పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్. సికేడీలో అగైన్ స్టేజెస్ 1 to స్టేజ్ 5 ఉంటాయి. ఏజ్ గ్రూప్ ఎనీ ఏజ్ గ్రూప్లో రావచ్చు. మనము పుట్టిన శిశువు నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా అక్యూట్ కిడ్నీ ఇంజురీ కూడా అవ్వచ్చు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా రావచ్చు. ఇప్పుడు కిడ్నీ అనేది డయాలసిస్ అనేది మనం వింటూ ఉంటాం. డయాలసిస్ అనేది ఎటువంటి పేషెంట్స్కి అవసరం పడుతుంది సార్? అక్యూట్గా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు కూడా కొంతమందికి డయాలిసిస్ అవసరం పడుతుంది. కానీ అది 1 or 2 వీక్స్లో కిడ్నీ రికవర్ అయిపోతుంది. తర్వాత డయాలిసిస్ ఆపేసేయచ్చు, వాళ్ళ లైఫ్ని నార్మల్గా కంటిన్యూ చేసుకోవచ్చు. క్రానిక్ కిడ్నీ డిసీజ్లో వాళ్ళు స్టేజ్ 5కి రీచ్ అయినప్పుడు డయాలిసిస్ అవసరం పడుతుంది. జిఎఫ్ఆర్ అంటాం, అంటే గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్. కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ ఎంత ml per minute ఫిల్టర్ చేస్తున్నాయి, అది 15 ml కంటే తగ్గినట్లయితే డయాలిసిస్కి వెళ్ళాల్సి వస్తుంది. సార్, ఈ మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల కూడా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు భారతదేశంలో మెయిన్ ప్రాబ్లం అంటే ఒబేసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా మనము ఒబేసిటీ చూస్తున్నాం. వాళ్ళు ఓన్లీ కూర్చొని ఉండడము, ఎక్కువ ఆటలు ఆడకుండా, ప్లస్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినడం, ఈ బర్గర్సే కావచ్చు, పిజ్జాలే కావచ్చు, చైనీస్ ఫాస్ట్ ఫుడే కావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నేను మీకు ముందే చెప్పినట్లు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా 40% క్రానిక్ కిడ్నీ డిసీజ్ షుగర్ వల్లనే వస్తుంది. షుగర్ పేషెంట్స్ పెరిగే కొద్దీ కిడ్నీ పేషెంట్స్ కూడా పెరుగుతారు. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండ్ డైట్ మాడిఫికేషన్ చేయడం వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, వెయిట్ తగ్గుతారు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు చూస్తే ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు సార్. ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేటివి కిడ్నీకి కొంచెం హామ్ చేస్తాయని వింటుంటాం, అది నిజమేనా సార్? కొన్ని సప్లిమెంట్స్లో స్టీరాయిడ్స్ కావచ్చు లేదా హెవీ మెటల్స్ కావచ్చు, ఇవి ఉన్నవి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కిడ్నీస్కి ఎఫెక్ట్ పడుతుంది. అదే నార్మల్గా ఉన్న వ్యక్తి అప్ టు 1.2 to 1.5 grams ప్రోటీన్ తీసుకోవచ్చు హెవీగా వర్కౌట్ చేసేవాళ్ళు. అదే నార్మల్గా ఉన్న వ్యక్తి హెవీ వర్కౌట్ చేయకుండా ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు అయితే అప్ టు 1 gram per kg per day తీసుకోవచ్చు. అంటే 60 kgs ఉన్న వ్యక్తి 60 grams ప్రోటీన్ తీసుకోవచ్చు. అదే కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత ప్రోటీన్ ఇంటేక్ తగ్గించుకోవాల్సి వస్తుంది. 0.8 grams per kg per day వరకు తీసుకోవచ్చు. సార్, న్యాచురల్గా తీసుకున్న ప్రోటీన్కి ఈ సప్లిమెంట్స్ ప్రోటీన్ వల్ల కూడా ఏమన్నా కిడ్నీస్కి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మన కమర్షియల్గా దొరికే ప్రోటీన్ సప్లిమెంట్స్లో కంటెంట్ ఏముంది అనేది మనం కనిపెట్టలేం. సో ఏదంటే అది తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో న్యాచురల్గా ఇప్పుడు ఎగ్ కావచ్చు లేదా పనీర్ కావచ్చు, ఇవి తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి అండ్ అడిక్వేట్గా ప్రోటీన్ ఇంటేక్ కూడా అందుతుంది. జనరల్గా ఇప్పుడు మనం చూసుకుంటే ఫైబర్ ఇంటేక్ ఎక్కువ ఉంటే కిడ్నీస్కి సేఫ్ అంటారు సార్. నిజంగానే ఫైబర్ ఇంటేక్ వల్ల కిడ్నీస్కి కొంచెం ఉపయోగపడుతుంది అంటారా? ఫైబర్ ఇంటేక్ అండ్ కిడ్నీకి డైరెక్ట్గా రిలేషన్ లేదు, కానీ ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఏదైతే ఉందో, అంటే వెయిట్ గెయిన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, షుగర్, ఇవన్నీ కూడా ఫైబర్ ఇంటేక్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫైబర్ ఇంటేక్ పెరగడం వల్ల తగ్గుతాయి. సో డెఫినెట్గా ఫైబర్ ఇంటేక్ పెంచడం వల్ల ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది తగ్గుతుంది అండ్ ఓవరాల్ హెల్త్కి బెనిఫిట్ ఉంటుంది. అంటే ఈ పోస్చర్స్ వల్ల కూడా, అంటే ఎక్కువ కూర్చొని చేసే జాబ్స్ వాళ్ళకు కూడా ఏమన్నా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా సార్? డైరెక్ట్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమీ రావు, బట్ అగైన్ ఈ బ్యాక్ పెయిన్ అని చెప్పి చాలామంది కిడ్నీ ప్రాబ్లం అని వస్తుంటారు, అది మజిల్ రిలేటెడ్ ఉంటుంది. సార్, ఇప్పుడు డోనర్ చూసుకుంటే సేమ్ బ్లడ్ గ్రూప్ డోనర్ దొరకనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఎటువంటి మనకు చికిత్సలు ఉన్నాయి సార్? కిడ్నీస్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలనుకున్నప్పుడు మెయిన్గా మనకు బ్లడ్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. డోనర్ బ్లడ్ గ్రూప్ సేమ్ లేకపోతే మెయిన్గా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం, అంటే వేరే బ్లడ్ గ్రూప్ ఉన్నా కూడా మనము ఆ పేషెంట్లో యాంటీబాడీస్ అంతా రిమూవ్ చేసి ఆ పేషెంట్ని ఆ కిడ్నీ యాక్సెప్ట్ చేసేలాగా చేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. రెండోది స్వాప్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళ డోనర్ బి ఉన్నారనుకోండి, ఇంకో పేషెంట్ బి బ్లడ్ గ్రూప్ వాళ్ళ డోనర్ ఏ ఉన్నారనుకోండి, ఈ డోనర్ ఫస్ట్ రెసిపియంట్కి ఇస్తారు, ఫస్ట్ డోనర్ సెకండ్ రెసిపియంట్కి ఇస్తారు. దీన్ని స్వాప్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మన కిమ్స్ హాస్పిటల్ కర్నూలులో ఆల్రెడీ మనం ఏబిఓ ఇన్కంపాటబుల్ చేస్తున్నాము, స్వాప్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము. రాయలసీమలో ఈ రకమైన
కాంప్లికేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్ చేసే ఏకైక హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ కర్నూలు. ఈ డయాలిసిస్ అనేది వింటుంటాం సార్, ఇవి ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి సార్? డయాలిసిస్ అనే ఎన్ని రకాలు ఉన్నాయి? డయాలిసిస్ ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి హీమోడయాలిసిస్, రెండోది పెరిటోనల్ డయాలిసిస్. హీమోడయాలిసిస్ అంటే బ్లడ్ డయాలిసిస్, బ్లడ్ బాడీ నుంచి బయటికి వస్తుంది, మెషిన్లోకి వెళ్ళి ఆ ప్యూరిఫై అయిన బ్లడ్ బాడీలోకి వెళ్తుంది. పెరిటోనల్ డయాలిసిస్ అంటే పొట్టలో ఒక క్యాథెటర్ వేస్తాం, ఆ క్యాథెటర్ ద్వారా పెరిటోనల్ ఫ్లూయిడ్ అంటే వాటర్ లాగా ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ పొట్టలోకి వెళ్తుంది, అది విష పదార్థాలంతా లాగేసుకుంటుంది, ఆ ఫ్లూయిడ్ని మళ్ళీ బయటికి తీస్తాం. ఇలా డైలీ 3 or 4 times సైకిల్స్ చేస్తాం. హీమోడయాలిసిస్కి పేషెంట్ హాస్పిటల్కి వచ్చి చేపించుకొని వెళ్ళాలి. పెరిటోనల్ డయాలిసిస్ పేషెంట్ ఇంట్లోనే చేసుకోవచ్చు. నెలకు ఒకసారి హాస్పిటల్కి వచ్చి టెస్టులు చేసుకుంటే సరిపోతుంది. హీమోడయాలిసిస్లో మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి నార్మల్ డయాలిసిస్ అంటే పేషెంట్ ఇంటి నుంచి వస్తాడు, 4 hours హాస్పిటల్లో డయాలిసిస్ చేయించుకుంటాడు, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది స్టేబుల్గా ఉన్న పేషెంట్. అదే పేషెంట్ స్టేబుల్గా లేడు, బీపీ తక్కువగా ఉంది, ఇట్లాంటి వాళ్ళు నార్మల్ డయాలిసిస్ టాలరేట్ చేయలేరు. అలాంటి వాళ్లకు 2 options ఉంటాయి. ఒకటి స్లెడ్ అంటాం. స్లెడ్ అంటే లో ఎఫిషియన్సీ డయాలిసిస్. దీనిలో స్లోగా డయాలిసిస్ చేయాల్సి వస్తుంది. అంటే బ్లడ్ ఫ్లో తగ్గించేస్తాము, డయాలిసిస్ ఫ్లో తగ్గించేసి బీపీ పడిపోకుండా చేస్తాం. కొంతమంది ఐసీయూలో అడ్మిట్ అయి ఉంటారు, బీపీకి ఇంజెక్షన్స్ పెట్టాల్సి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు స్లెడ్ కూడా టాలరేట్ చేయరు. అట్లాంటి వాళ్ళలో సిఆర్ఆర్టీ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. దీనికి స్పెషలైజ్డ్ మెషిన్స్ అవసరం, నార్మల్ డయాలిసిస్ మెషిన్లో చేయలేం. సిఆర్ఆర్టీకి వేరే మెషిన్ అవసరం పడుతుంది. ఇది చాలా హై టెక్నాలజీది అండ్ ఇది అన్ని చోట్ల అందుబాటులో ఉండదు. మన రాయలసీమలో రెగ్యులర్గా సిఆర్ఆర్టీ చేస్తున్నది కూడా కిమ్స్ హాస్పిటల్ కర్నూలు ఏకైక హాస్పిటల్. క్రిటికల్ ఇల్ పేషెంట్స్లో ఇవి చాలా హై టెక్నాలజీతో కూడుకున్న సర్వీసెస్ సిఆర్ఆర్టీ అనేది. సార్, ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చిన తర్వాత ఒకసారి క్యూర్ అయిన తర్వాత అది లైఫ్ టైం మెడిసిన్స్ వాడుతూ ఉండాలి, లేదంటే ఒకసారి అప్పటి వరకు క్యూర్ అయిపోయిన తర్వాత మనం వదిలేస్తే సరిపోతుంది? అదే నేను ముందు చెప్పినట్లు ఓన్లీ యాక్యూట్ కిడ్నీ ఇంజురీ, టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ మాత్రమే కంప్లీట్గా క్యూర్ అవుతుంది. అదే క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతి సీకేడీ అల్టిమేట్గా డయాలిసిస్కి వెళ్తారు, వాళ్ళు డయాలిసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ అవసరం పడుతుంది. కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్తారు అనేది అండర్లైన్ డిసీజ్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్ సీరం క్రియాటిన్ 2 నుంచి డయాలిసిస్ వెళ్ళడానికి 5 years పడుతుంది అనుకోండి. అదే క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ ఉన్న వ్యక్తి డయాలిసిస్ రీచ్ అవ్వడానికి 10 years పడుతుంది. అదే ఐజీఐ నెఫ్రోపతి అనే డిసీజ్ ఉంది, అది 3 to 5 yearsలో డయాలిసిస్కి రీచ్ అవుతారు. సో అల్టిమేట్గా వాళ్ళు 3 years, 5 years, 10 years మందులు వాడుతూ ఉండాలి. బట్ అండర్లైన్ డిసీజ్ని బట్టి రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్ డిఫర్ అవుతుంది. ఈ కిడ్నీస్ చూసుకుంటే బీన్స్ షేప్లో ఉంటాయి. జనరల్గా ఏమంటుంటారు, బీన్స్ తింటే కిడ్నీస్కి మంచిదని చెప్తుంటారు. ఇది ఒక మిత్తా లేకపోతే రియల్? లేదండి, ఇది అపోహ. అంటే కిడ్నీ బీన్స్ తినడం వల్ల కిడ్నీ క్యూర్ అవుతుంది లేదా బాగుంటుంది అనేది నిజమేం కాదు. సార్, ఓకే, ఇప్పుడు మా ప్రేక్షకులకి కిడ్నీకి ఫ్రెండ్లీ ఫుడ్ ఏదైనా చెప్తారా సార్? అంటే కిడ్నీస్ హెల్తీగా ఉండడానికి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? అండర్లైన్ కిడ్నీ ప్రాబ్లం ఏమీ లేదు, నార్మల్గా ఉన్న వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిక్వేట్గా హైడ్రేషన్ వాటర్ తీసుకోవాలి అండ్ ఎక్సర్సైజ్ చేయాలి. డైట్ నార్మల్ డైట్ తీసుకోవాలి, అంటే ఫాస్ట్ ఫుడ్ కానీ డయాబెటీస్ వచ్చే డైట్ ఏది కూడా తీసుకోకూడదు. నార్మల్గా వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. ఇవి కాకుండా కిడ్నీ ప్రాబ్లం రిస్క్ ఉన్నవాళ్ళు, అంటే ఆల్రెడీ షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, వాళ్ళ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిన వాళ్ళు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎస్పెషల్లీ హై ప్రోటీన్ డైట్. తర్వాత పొటాషియం ఉన్న ఫుడ్ లైక్ ఫ్రూట్ జ్యూస్, కోకోనట్ వాటర్, ఇవన్నీ కూడా తగ్గిస్తే మంచిది. అండ్ ఫాస్ఫరస్ పెరిగే ఫుడ్స్ అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తగ్గించుకోవాలి. అండ్ క్యాన్డ్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకుంటే ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సార్? రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. మెయిన్గా షుగర్కి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా కిడ్నీ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. సార్, ఈ అథ్లెట్స్కి కూడా ఏమైనా కిడ్నీ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్? డెఫినెట్లీ. ఎస్పెషలీ హెవీ వర్కౌట్ అంటే అలవాటు లేని వాళ్ళు హెవీగా వర్కౌట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మజిల్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. బ్రేక్ డౌన్ అయినప్పుడు మజిల్లో ఉన్న ప్రోటీన్ మయోగ్లోబిన్ అంటాం, అది రిలీజ్ అయ్యి కిడ్నీలో డిపాజిట్ అవుతుంది, అది కిడ్నీని ఇంజురీ చేస్తుంది. సమ్టైమ్స్ అది రికవర్ అయిపోతుంది, సమ్టైమ్స్ అది క్రానిక్గా మిగిలిపోతుంది. అంటే అలవాటు లేకుండా
హెవీగా వర్కౌట్ చేయకూడదు, ఎప్పుడైనా సరే స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ కిడ్నీ డిసీజ్ అనేది లైఫ్ థ్రెటనింగ్గా ఎప్పుడు మారుతుంది సార్? ఇది యాక్యూట్ కిడ్నీ ఇంజరీ అవ్వచ్చు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అవ్వచ్చు. మెయిన్గా వాళ్ళు చనిపోయేది పల్మనరీ ఎడిమా వల్ల, అంటే లంగ్స్లో వాటర్ చేరుకొని బాడీలోకి ఆక్సిజన్ సప్లై లేకుండా ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల. రెండవది పొటాషియం విపరీతంగా పెరిగిపోవడం వల్ల, అది హార్ట్ని ఎఫెక్ట్ చేసి హార్ట్ ఆగిపోయేలాగా చేస్తుంది. మూడోది అసిడోసిస్ అంటాం, బాడీలో యాసిడ్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఈ 3 సిచ్యువేషన్స్లో కిడ్నీ ప్రాబ్లం యాక్యూట్ అయినా క్రానిక్ అయినా లైఫ్కి థ్రెట్గా మారుతుంది. ఓకే సార్, ఫైనల్గా మీ కిమ్స్ హాస్పిటల్కి మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి మీరు ఎటువంటి సర్వీసెస్, ఎటువంటి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్? కిమ్స్ హాస్పిటల్లో నెఫ్రాలజీకి సంబంధించి ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు నెఫ్రాలజీ అందుబాటులో ఉన్నాయండి. ఈవెన్ పుట్టిన బిడ్డలకు పెరిటోనల్ డయాలిసిస్ చేస్తాము. పీడియాట్రిక్ పేషెంట్స్కి పీడియాట్రిక్ నెఫ్రాలజీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అవ్వచ్చు, పీడియాట్రిక్ బయాప్సీస్ కావచ్చు, పీడియాట్రిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అవ్వచ్చు, అవి చేస్తాము. అడల్ట్ పేషెంట్స్కి హీమోడయాలిసిస్ ఉంది, స్లెడ్ ఉంది, సిఆర్ఆర్టీ ఉంది, కిడ్నీ బయాప్సీ, పర్మాక్యాత్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఈవెన్ ట్రాన్స్ప్లాంట్స్లో రాయలసీమలో 80 ట్రాన్స్ప్లాంట్స్ చేసిన ఏకైక హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ కర్నూలు. దానిలో కూడా అన్ని రకాల హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్, ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్, స్వాబ్ ట్రాన్స్ప్లాంట్ అండ్ సెకండ్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మేము చేసి సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకులకి కిడ్నీల గురించి ఎన్నో సందేహాలు నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూశారు కదండి, కిడ్నీల్లో ఎన్ని రకాల సమస్యలు వస్తాయో వాటి నుంచి ఎలా అధిగమించాలో డాక్టర్ గారిని అడిగి మనం అని తెలుసుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా చక్కని లైఫ్ స్టైల్తో మీ కిడ్నీలను, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మరీ కలుస్తాను. అంతవరకు బాయ్. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్.